धन गज धन वाजी धन और रतन धन खान जब आवई संतोष धन सब धन ధూళి సమాన్ అని మహానుభావుడు తులసీదాస్ గారు అంటాడు. తులసీదాస్ గారు చాలా గొప్ప దోహాలు రాశాడు. అందులో ఇదొకటి. నాయనా నీ ఇంట్లో ఎన్ని ఆవులున్నా, ఏనుగులున్నా, లేక బంగారం ఉన్నా, రత్నాలున్నా, ఆహారం ఉన్నా, సంతోషం అనే డబ్బు లేనప్పుడు ఈ డబ్బంతా మట్టే. ఈ సంతోషధనం రావాలంటే గజలక్ష్మి కటాక్షం ఉండాలి అన్నాడు. మీరు చూస్తారుగా చాలామందికి డబ్బు లేక, ఎంత డబ్బున్నా ఇంట్లో భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం లేక కొంతమంది, తిన్నది అరక్క కొంతమంది, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువైపోయి కొంతమంది, పిల్లల వల్ల అశాంతి కొంతమందికి, లేక ఇళ్లల్లో మరణాల వల్ల అశాంతి కొంత. ఈ అశాంతి అంతటి తొలగించుకోవాలంటే వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని గజలక్ష్మీదేవి పటానికి ఎదురుగుండా కూర్చుని చేయమన్నారు. గజలక్ష్మి ఉన్నటువంటి పటం దగ్గర కూర్చోండి. ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమ. ఈ మంత్రానుష్ఠానం చేస్తే అద్భుతమైన సంతోషం కలుగుతుంది. పరమ దుఃఖములన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇన్ని రకములుగా లక్ష్మీదేవి యొక్క మహాత్మ్యాన్ని ప్రతి పురాణంలో చెప్పారు. ఇక మరొకటి, ఈ మహాలక్ష్మీ మాతకి బాగా ఇష్టమైనది బిల్వపత్రం. లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుతారుగా మీరు రోజును. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః. అందులో ఒక నామం ఏమిటి? బిల్వనిలయ. భాస్కరి బిల్వనిలయ. సూర్యుడిలో ఉన్న కాంతి అమ్మే, అందుకని భాస్కర స్వరూపిణి, కాంతి స్వరూపిణి. తర్వాత నెక్స్ట్ నామంలో బిల్వనిలయ, బిల్వమునందు ఉండునది. బిల్వ వనమున్న చోట లక్ష్మీదేవి ఉంటుంది. పీఠాలలో ఇళ్లల్లో డబ్బు ఉండాలంటే పూర్వకాలంలో ఇళ్లల్లో రహస్యంగా పెంచేవారు వీటిని. ఏంటి? కంచె కొంచెం దూరంగా పెట్టి. ఎందుకనంటే ఇంటి లోపల పెంచామనుకోండి, బెల్వానికి ముళ్ళు ఉంటాయి, పిల్లలు వాటిని ముట్టుకుని గుచ్చుకుంటారు. అందుకని పిల్లలకి ఇబ్బంది లేకుండా ఇంటి చుట్టూత కాంపౌండ్ వాళ్ళు కట్టి కొద్దిగా బయట సెపరేట్గా పెరడు పెట్టి అందులో బెల్వ వృక్షాలు పెంచేవారు. పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండాలి కదంటే, కేవలం వాస్తుకు కాదు. అలా బెల్వ వృక్షాలు ఉన్న ఇళ్లల్లో సంపదలు ఉంటాయి. ఇప్పటికి కూడా మా పీఠానికి ఎప్పుడు దారిద్ర్యం లేకపోవడానికి గల కారణం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎన్ని బెల్వాలు, ఏకబెల్వం, మహాబెల్వం, ఇలా దాదాపు 9 చెట్లు ఉన్నాయి బెల్వ వృక్షాలు. అందువల్ల ఎప్పుడు పీఠంలో మేము అన్నదానం చేయాలనుకుంటే భగవంతుడి దేవుల డబ్బు వస్తుంది. ఏదైనా సంకల్పం చేస్తే వస్తుంది. కారణం బెల్వం అమ్మవారికి అంత ఇష్టం. ఏకంగా అష్టోత్తర శతనామములలో లక్ష్మీదేవికి బెల్వ నిలయ అని పేరు. నువ్వు ఈ 8 లక్ష్ముల్లో ఏ లక్ష్మిడైనా, ముఖ్యంగా మహాలక్ష్మీదేవిని బెల్వపత్రములతో పూజించగలిగితే డబ్బు వచ్చి తీరుతుంది. దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి వాడు రుణ విముక్తి పొందడానికి పూర్వం బెల్వంతో పూజించేవాడు. సత్యనారాయణ వ్రతకల్పంలో శ్రీ